హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్లో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో. మా ఊర్లో ఎల్లమ్మ బోనాలు జరుగుతున్నాయి. 4 days జరుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మాకు దసరా కంటే బోనాల పండుగ ఎక్కువ ఘనంగా జరుగుతుంది. ఇది 2 yearsకి ఒకసారి జరుగుతుంది. ఫస్ట్ డే ఈ బోనాలు ఎప్పుడు జరిగినా మాకు సండేనే జరుగుతాయి ఫ్రెండ్స్. సండే పోచమ్మ బోనాలు, మండే ఎల్లమ్మ తల్లికి జిట్టి పోస్తారు ఫ్రెండ్స్. జిట్టి పోయడం అంటే ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి బియ్యం, పసుపు, కుంకుమ, కొంత చిల్లర తీసుకెళ్తారు. ఆ బియ్యాన్ని వండి అమ్మవారి ముందు పోసి అందులో అద్దం పెడతారు. పసుపు, కుంకుమ, అమ్మవారికి అలంకరణకు సంబంధించిన అన్నీ పెడతారు ఫ్రెండ్స్. తర్వాత అమ్మవారికి కళ్ళు పెడతారు. కళ్ళు పెట్టేటప్పుడు అమ్మవారి ముందు ఎవరు ఉండదు ఫ్రెండ్స్. కళ్ళు పెట్టడం అయిపోయాక అమ్మవారికి ఎదురుగా ఎవరు ఉండదు ఫ్రెండ్స్. తర్వాత అమ్మవారి ముందు మేకను మత్తగొల్పడం, ఇంకా దేవునికి సమర్పించే ప్రతి ఒక్కటి సమర్పిస్తారు. తర్వాత పంబాలలు డప్పులతో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు ఫ్రెండ్స్. విరుగులు పట్టుకొని సంబరాలు చేస్తారు ఫ్రెండ్స్. అమ్మవారి గుడి ముందు చాలా సేపు కళ్ళు పెట్టడం అయిపోయిన తర్వాత మేమైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. అమ్మవారు చూడండి ఎంత బాగుందో. దాని నెక్స్ట్ డే మంగళవారం రోజు పుట్టకి దాన్ని పోయడానికి సిద్ధం చేసుకుంటున్నాము. అంతా పుట్టకి దాన్ని పోయడం అంటే చిన్న సర్వలో వాటర్ తీసుకెళ్ళి పుట్టకి నీళ్ళు పోయాలి. మా ఇంట్లో అయితే అక్క నేను పోస్తున్నాము ఈసారి. పోయినసారి అయితే నేను ఒక్కదాన్నే పోసాను. అందరం ఊరంతా డప్పు చప్పులతో అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాక ఊరంతా చాలామంది వస్తారు. అందరు వచ్చాక అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. మేమైతే ఇప్పుడే ఇంట్లో నుండి తీసుకెళ్తున్నాము డప్పులతోని. మిగతా వాళ్ళు కూడా వచ్చారు. మేము చేతిలో పట్టుకున్న వేపరిళ్ళు మర్చిపోయాం. మా మమ్మీ ఇంట్లోకి పోయి మళ్ళీ తీసుకొస్తుంది. చూడండి అగ వెళ్తుంది మా మమ్మీ, ముందుంది మా అక్క. తర్వాత గుడి దగ్గరికి వెళ్ళాక అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాము. ఒక సర్వ నీళ్ళు పోయడం అయిన తర్వాత ఇంకా 3 సార్లు తీసుకెళ్ళి అమ్మవారికి పోయాలి. లాస్ట్ది ఇంటికి తీసుకెళ్ళి అమ్మవారికి బోనం వండాలి. ఒక్క పొద్దు ఉంటాం మేము ఆ రోజు ఫుల్ డే మొత్తం. అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్, చూడండి.
మేమైతే ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ తీసుకొచ్చిన వాటర్తో 2 బోనాలు వండేసింది. బోనాలు చల్లారాక అమ్మవారి కళ్ళు మొక్కు వేసాను. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. వేసేటప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫైనల్లీ బోనం అయితే అయిపోయింది. చూసేయండి. ఈ అన్నయ్య అయితే మా ఎల్లమ్మ బోనాలకి చాలా ఫేమస్, చాలా బాగా చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నైట్ బోనాలు తీసుకెళ్ళాము. ఆ వీడియో నెక్స్ట్ పార్ట్ 2లో పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.